అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏంటి బ్రదర్, సీక్రెట్లు ఏమైనా ఉండవా అని అనుకోవద్దండి. మంచి వెళ్తూనే ఉన్నాను, కానీ ఇంట్లోనే ఉన్నాను. ప్రెషర్ 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 ప్రెషర్. కొన్ని చెప్తే సిగ్గుచేటు అనిపిస్తాయి. ఏదేమైనా ఇప్పుడు ఆటో తీసుకొని పోయి వాడికి ఇచ్చేయాలి. ఆటో మనది అని అనుకొని 10,000 రూపాయలు ఖర్చు పెట్టాం. ఒక్క పైసా అయితే రాదు. సరే కానీ ఏం చేస్తాం? ఒక పైసా మనకు రాదు. ఇప్పుడు వాడికి మనం ఏదైతే 20,500 ఇచ్చామో ఆ డబ్బులు మాత్రమే వస్తాయి. దాంతోపాటు చెల్లి పింఛన్ డబ్బులు ఒక 6,000 ఉన్నాయి. అదొక 20,000, ఇదొక 6,000, రెండూ తీసుకునేదన కొత్త ఆటో కోసం ప్రయత్నించాలి. బాగా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఆటో ఇచ్చాడు, దానికి బాడీ తీసుకున్నాడు, 10,000 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు మనం 20,000 ఇచ్చాం కదా, అప్పుడు మనకు కూడా వడ్డీ రావాలి కదా. బ్రెయిన్ ఇలా ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు మీరు 2-3 రోజులుగా ఆటో విషయంలో ఏదైతే వింటున్నారో ఇదంతా ఒక్క వర్షన్, నిజంగా ఒక్క వర్షన్. లేదు నేను ఇవ్వను అని చెప్పచ్చు. ఏయ్ అమ్మేసినావు, నీ కథ నువ్వు చూసుకో, నా కథలు నాకు ఉంటాయి అని చెప్పచ్చు. సరే నేను నీకు 20,000 ఇచ్చాను కదా, నేను ఖర్చు పెట్టిన 30,000 ఇస్తే 10,000 కలిపి ఇస్తే నేను నీకు ఆటో ఇస్తాను, లేకుండా లేదు అని చెప్పచ్చు. వీటన్నిటికంటే ముందే ఆటో వచ్చేటువంటి ఈ రోజుకి 30, ఒక 10, 40 రోజులు అవుతుంది. ఆటో వచ్చేటువంటి 20 రోజులకే ఫిక్స్ అయిపోయారు. ప్రతిరోజు దీనికి డబ్బు ఖర్చు పెడతాను. రేపో ఎల్లుండో సంపాదించుకుంటాం. ఆటోకి ఫస్ట్లో ఏదో 20,000 ఇచ్చేస్తాం. మిగిలిన 40,000 ఎలా ఇవ్వాలి? మనకు ఎలా అడ్జస్ట్ అవుతుంది? మనకి ఇచ్చేవాళ్ళు లేరు కదా అని బండి చేతికి వచ్చేట 20 రోజుల నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 40 రోజులు కదా అయిందే. అంటే మొదటి 2 వారాల్లోనే ఆ తర్వాత మనం ఏ విధంగా డబ్బు కట్టగలము అనేటువంటి ఆలోచన అప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఆశ, నా ఆటో నాకు ఇచ్చేయి, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తానని చెప్పి వాడు అంటాడేమో ఒక ఆశ. వెయిట్ చేస్తాడా అనుకోకుండా ఇంతకుముందు మీరు కంటిన్యూగా వీడియోస్ చూసేవాళ్ళైతే మీకు అర్థమవుతుంది. రోడ్డు పైన ఆటోలు కనిపించాడు, వేరే వాళ్ళ ఆటో. అడిగా, కారులో బాడీలు కష్టంగా ఉంది, వేరే వాళ్ళ ఆటో తీసుకొని వచ్చాను అని అతను చెప్పాడు. ఒక్క సెకండ్ నాకు అనిపించింది, మనకు ఇదొక అవకాశం కదా, ఓకే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందామన్నా వాళ్ళ మనసులో లేకుండా ఉన్నటువంటి ఒక విత్తనాన్ని వేద్దాం. ఆ విత్తనం ఏంటంటే, ఏంటి బావా నీకు అంత కష్టంగా ఉంటే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నా ఆటో నాకు ఇచ్చేయి అని అడుగుంటే నేను ఇచ్చుంటాను కదా అని చెప్పి అప్పుడు ఒక విత్తనం వేశాను. దానివల్ల అది కొంచెం పెద్దదయ్యి రకరకాల చోట్లకు వెళ్ళి డిస్కషన్ జరిగి ఫైనల్గా నా దగ్గరికి వచ్చిందన, నువ్వు ఇచ్చిన డబ్బులు ఇచ్చేస్తాను, నా ఆటో నాకు ఇచ్చేయి అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు నిజంగా నా దగ్గర డబ్బులుండి నేను వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉంటే, రే ఎవడురా నువ్వు పెద్ద ఎరిపప్పుగా ఉండవు, అమ్మేశావు, ఓకే అట్ట కాదనుకుంటే నేను ఖర్చు పెట్టిన డబ్బులు కూడా ఇచ్చేటువంటి ఓకే. అంతేగాని నువ్వు చేతికి ఇచ్చింది ఇచ్చేస్తా అంటే ఊడు అంతా తలకు మాసాడు ఊడు లేడు అని చెప్పి మాట్లాడేవాడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆటో నాకు వద్దు. తర్వాత ఈ ఆటోకి కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఏదో ఊహించుకొని ప్లాన్లు చేసుకొని కొనుక్కున్నా, కానీ ఆటోకి కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు, వచ్చే మార్గాలు లేవు. కాబట్టి నాకు ఆటో వద్దు. మనల్ని నమ్మినటువంటి ఫ్రెండ్ దగ్గర మళ్ళీ అవమానం పొందుతామేమో,
కాబట్టి ఆటో వద్దు. ఆటో చేతికి వచ్చేటువంటి 15 రోజుల నుంచి ఇదే ఆలోచన చేస్తున్నా, ఎవరికి చెప్పలేదు. నాకు తెలిసి ఫస్ట్ టైం నేను మీకు చెప్తున్నా. అంటే 1.5 నెలగా సేమ్ ఇదే ఆలోచన ఉంది. ఎక్కడ అవకాశం దొరికినా నీ ఆటో నీకు ఇచ్చేస్తానా, నా డబ్బులు నాకు ఇచ్చేయి, కొత్తదో పాతదో పనికి మాలందో నేను బయట ఎక్కడ వేరే ఆటో తీసుకుంటా అనేటువంటి ఆలోచన. దేవుడే కాదు, సంఖ్యాశాస్త్రం కూడా మనల్ని కాపాడదు అని ఫిక్స్ అయిపోయా. ఫైనల్గా లైఫ్ అయితే ఇలా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే కొత్తగా నైట్ డ్యూటీ స్టార్ట్ చేస్తాను. సాయంత్రం పోవడం, తెల్లారి వరకు ఆటో తోలుకోవడం. వరుసగా 3 రోజుల నుంచి నైట్ డ్యూటీకి పోతాను. మొదటి రోజు ఏమి సంపాదించకుండా వచ్చేసిన. రెండో రోజు 300 సంపాదించేసి వచ్చేసిన. మూడో రోజు రోడ్డు పైకి పోయి పడుకొని నిద్రపోయినా. నిన్న నైట్ 4వ రోజు. నిన్న నైట్ 3వ రోజు అనుకుంటా. నిన్న నైట్ ఎంత సంపాదించానంటే 1600. డీజిల్ పట్టి 1600. ఎక్స్పెక్ట్ చేయలేదు. పగులు అనుకున్నంత బాడుగులు రావడం లేదు. బాడుగులు తెల్లారుతూ 6-7 లోపల ఒకలా వస్తున్నాయి. దాని తర్వాత కొంచెం డల్ అయిందన్న మళ్ళీ మధ్యాహ్నం పైన పికప్ అవుతుంది. ఇవన్నీ చూసుకొని ఓకే, మనం బండి తోలే పద్ధతి ఒకటి మార్చుకుందామని ఫిక్స్ అయ్యా. కాబట్టి నైట్ డ్యూటీ. ఇలా నైట్ డ్యూటీలు ఇంకా ఎన్ని రోజులు ఎన్ని నైట్లు డ్యూటీలు చేస్తారో నాకైతే తెలియదు. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. నా మనసులో ఉండేటువంటి చాలా విషయాలు. ఇప్పుడు ఆటో విషయంలో వాడేదో అడిగాడని మనం ఇవ్వడం లేదు, నేను ఇవ్వడం లేదు. నాకే ఆటో వద్దని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే వాడికి మిగిలిన బ్యాలెన్స్ ఇవ్వడానికి నాకు డబ్బులు లేవు. ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురు చూస్తాను. అలా ఎదురు చూసేటప్పుడు ఒక సందు దొరికింది. దాన్ని నేను నాకు అనుకూలంగా వాడుకుంటాను. చీకట్లో చెప్తాను నా మనసులో ఉండేటువంటి ఒక భయంకరమైన నిజాన్ని. దీన్ని ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు. ఎనీవే, ఇప్పుడు పోయిందనా వాడి ఆటో వాడికి ఇచ్చేసా. మన డబ్బులు మనం తీసుకునే షోరూమ్ పోదాం. కొత్త ఆటో వస్తుందా, పాత ఆటో వస్తుందా, నా పేరు పైన వస్తుందా, కుదరకపోతే అమ్మ పేరు పైన వస్తుందా, ఎవరి పైన ఏ ఆటో వస్తుందా అనే విషయాలు అయితే రోడ్డు పైకి పోతే తెలుస్తాయి. ఆటో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వ్లాగ్ కొత్త ఆటో కొనడానికి నా ఏడుపు అనేది స్టార్ట్ చేస్తాను. ఇంకేంటి సంగతిలో బయలుదేరదామనడానికి వీడియో అంతే, ఇంకా అంతే అయిపోయింది. వీడియో అయిపోయింది, బయలుదేరేదేం లేదు. సర్లే నేను బయలుదేరుతాను.